హాయ్ ఫ్రెండ్స్, సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డు అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా. వెండి తెరపై మనం చూసే నటీనటుల దగ్గర నుంచి తెర వెనుక సాంకేతిక నిపుణుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆస్కార్ అవార్డు వస్తే బాగుంటుంది అన్న కల ఉంటుంది. మరి అలాంటి ఆస్కార్ అవార్డు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనమంతా ఈ అవార్డుని ఆస్కార్ అని పిలుచుకుంటున్నాం, కానీ దీని అసలు పేరు అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్. ఎస్, మార్గరెట్ హెరిక్ అనే అకాడమీ లైబ్రేరియన్ ఆ అవార్డు రూపాన్ని చూసి తన బాబాయ్ ఆస్కార్లా ఉంది అని కమెంట్ చేశాడు. కాలక్రమేణా ఈ అవార్డుకి ఆస్కార్ అన్న పేరు స్థిరపడిపోయింది. మీకు తెలుసా, ఆస్కార్ని ఎవ్వరికీ అమ్ముకోకూడదని? ఈ ఆస్కార్ ట్రోఫీ విలువ వెలకట్టలేనిది. అందుకే దాన్ని వేలం వెయ్యడం, విక్రయించడం, ఎవరికైనా ఇవ్వడం లాంటివి చేయకూడదు. ఈ వేదిక మీద ప్రసంగానికి ఒక సమయం ఉంటుంది. 45 సెకండ్ల సమయం మాత్రమే ప్రసంగించడానికి ఇస్తారు. ఎందుకీ నిబంధన అంటే, గతంలో గ్రీర్ గార్సన్ 5 నిమిషాల 30 సెకండ్ల పాటు మాట్లాడడంతో ఈ సమయ పరిమితిని విధించారన్నమాట. అయితే 2025లో ఆడ్రియన్ బ్రాడీ 5 నిమిషాల 40 సెకండ్ల పాటు ప్రసంగించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆరంభంలో 12 కేటగిరీస్ మాత్రమే ఉండేవి. 1929లో మొట్టమొదటిసారిగా ఆస్కార్ వేడుకలు జరిగినప్పుడు 12 విభాగాల్లో అవార్డ్స్ అందించారు. ఆ తరువాత సినిమా రంగం బాగా విస్తరించడంతో ఈ జాబితా పెరుగుతూ పోయింది. ఇప్పుడు 24 కేటగిరీల్లో అవార్డులిస్తున్నారు. ఆస్కార్ అంటే డాల్బీ థియేటరే. 2002 నుంచి లాస్ ఏంజలస్లో ఉన్న డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు శాశ్వత చిరునామా. ఎంతో మంది ప్రముఖులు ఈ థియేటర్లో ఆస్కార్ని అందుకుని అందమైన జ్ఞాపకాల్ని మూటకట్టుకుంటూ ఉంటారు. ఆస్కార్ బరువెంతో తెలుసా? చూడ్డానికి మెరిసిపోతూ కనిపించే ఈ ఆస్కార్ అవార్డు బరువు అంత తేలికేం కాదు. సుమారు 8.5 పౌండ్లు, అంటే 3.8 కేజీల బరువు, 13.5 అంగుళాల పొడవు. అంబరాన్ని తాకేలా జరిగే ఈ సంబరం వెనుక ఖర్చు కూడా ఆకాశాన్ని తాకుతుంది. ఒక్క రాత్రి జరిగే ఈ వేడుకకు సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. నామినీ కార్డుల ప్రింటింగ్, లైటింగ్, అతిథులకు విందు, ఇలా ప్రతీదీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.